నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సమృద్ధి పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. చేబ్రోలు మండలం నారాకోడూరులో ఈ నెల 22న సమృద్ధి పథకాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనపై శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. చివరిగా పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధి పథకాలపై ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు సాంకేతికతతో కూడిన సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని అన్నారు. టెలికాం కేబినెట్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు గుంటూరు వస్తూ ఉన్నారు. ఇందులో 2-3 పర్పస్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ పర్పస్ ఆంధ్రప్రదేశ్కి భారత్ నెట్ ద్వారా రావాల్సినటువంటి డబ్బులు వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎంఓఈ చేసుకోవడం ఒకటి. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే విధంగా చేయటంలో బాగా పనిచేసే వాళ్ళందరినీ సత్కరించటం, వాళ్ళ మోటివేటింగ్ స్టోరీస్ని మిగిలిన వారికి చెప్పటం స్టేజ్ ద్వారా, ఆ విధంగా మిగిలిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయటం అదొక కార్యక్రమం. దాదాపు 8 నుంచి 9 వేల మంది పోస్టల్ ఉద్యోగులు ఒక ప్రాంతంలో అసెంబ్లీ అవుతారు. తర్వాత మూడో కార్యక్రమం వచ్చేటప్పటికి మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ద్వారా 3 గ్రామాలని సమృద్ధి విలేజ్ అని ఒక పైలట్ ప్రోగ్రాం తీసుకున్నాం. అంటే ఆ గ్రామంలో కావాల్సినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో పెట్టే విధంగా, అంటే టెలిహెల్త్ కానీ, సాయిల్ కార్డ్ టెస్టింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అన్నింటి డ్రోన్ కానీ ఇలాంటి ఒక 10 ఐటమ్స్ని ఒక ప్రాంతంలో పెట్టి ఒక మోడల్ విలేజ్ లాగా పైలట్ లాగా టెస్ట్ చేస్తున్నాము. దేశంలో 3 విలేజెస్ సెట్ అయినాయి. అందులో ఒకటి నారాకోడూరు, దాన్ని కూడా ఓపెన్ చేయటం. సో ఈ 3 కార్యక్రమాలు, ఒకటి ఎంఓయూ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, రెండోది పోస్టల్ ఉద్యోగుల్ని ఉత్తేజపరచడం, మూడోది సమృద్ధి విలేజ్కి ఓపెనింగ్ చేయడం. వీటికి వస్తారు కాబట్టి ఆ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కూటమి నాయకులను కూడా వారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వారికి మంచి ఆహ్వానం పలకటం అవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈ సమృద్ధి విలేజ్ ద్వారా నారాకోడూరు గ్రామాన్ని అభివృద్ధి చేశాను. దానికి ఆ గ్రామానికి కలిగేటటువంటి లాభాలు చెప్తాను, ఆ రోజు చెప్తాను. అదే ఇవి అంటే రకరకాలవి. ఇప్పుడు టెలిహెల్త్, అదేవిధంగా అక్కడ ఒక నర్సును ట్రైన్ చేయటం, అదేవిధంగా ఒక ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్. అంటే ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి. అలా కాకుండా ఒక డీఫిబ్రిలేటర్ అక్కడ ఉంటే కనుక ఆ పక్కన తీసుకెళ్ళి ఏదైనా షాక్ ఇవ్వడానికి ఉండే విధంగా ట్రైన్ చేయటం. ఇట్లా రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. వర్చువల్ రియాలిటీ ద్వారా కొంత స్కిల్ డెవలప్మెంట్, ఇలా కొన్ని ఉన్నాయి, మల్టిపుల్ సర్వీస్ ఉన్నాయి. ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో బ్లడ్ బుక్ పాలన కొనసాగిస్తూ ఉందని వైసీపీ నేత వంగవీటి నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. గుంటూరు సిద్ధార్థనగర్లో శనివారం అంబటి కుటుంబ సభ్యులను నరేంద్ర కుమార్ పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కోట్ల మంది ప్రజలు నివ్వెరపోయేలాగా లడ్డూపై అసత్య ప్రచారాలు చేశారని, ప్రశ్నించిన అంబటిపై అక్రమ కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, దులిపాల నరేంద్ర కమ్మని కుట్ర చేసి అంబటి నివాసం, ఇంటిపై దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. కాపుల సహాయంతో కూటమి అధికారంలోకి వచ్చిందని, ఏ పార్టీలో కాపులకు అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. గడిచిన 40 ఏళ్లుగా రాజకీయాల్లో కాపుల అవమానాలకు గురవుతూ ఉన్నారని తెలిపారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద 100 కోట్ల పైన జనాభా నివ్వెరపోయేటువంటి ఒక అబద్ధాన్ని గత కొన్ని నెలలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం, దానికి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసినటువంటి బురద, ఆ బురద చల్లినటువంటి దాన్ని పూర్తిగా క్లారిటీ ఇచ్చే విధంగా సిట్ తన రిపోర్ట్ ఇచ్చింది.
ఇది డైరెక్ట్గా సిట్ రిపోర్ట్ ఇవ్వలేదండి. ఎందుకంటే సిట్ ఎప్పుడూ కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఉంటుంది కాబట్టి దానిలో గత ప్రభుత్వం వాళ్ళు సిబిఐ వాళ్ళ దర్యాప్తును కూడా దానికి జత చేర్చి ఆ యొక్క రిపోర్ట్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంత స్పష్టంగా 100 కోట్ల మంది మనోభావాల్ని రిపోర్ట్ అనేది సరిగ్గా రాకముందే ఎవరి మీదైనా కానీ ఇలాంటి దుష్ప్రచారం చేయటం అనేది చాలా చాలా బాధాకరం, అమానవీయం. మరి వచ్చిన తర్వాతైనా కానీ దాన్ని సమర్థించుకోవడానికి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వమే కానీ మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వమే కానీ ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా లేదని చెప్పుకోవాలి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ దాటి ఒక్క మాట కూడా ముందుకు వెళ్ళరు. ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేసింది కాకుండా మీకు రాజకీయాలుగా ఏ లబ్ధి కావాలన్నా మిగతా విషయాలు తీసుకోవాలి కానీ ఇంతమంది మనోభావాలు, ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని తీసుకుని మీరు ఇబ్బందులు పెడుతూ అతి ముఖ్యంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడల్లో మీ సొంత రిపోర్ట్లు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని కాదని సిబిఎన్ రిపోర్ట్ని ఫాలో అవుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్. అంటే ఈ రాష్ట్రంలో నియంత్ర పాలన కాకుండా నరరూప రాక్షసుల పాలన నడుస్తుంది. ఎందుకని ఇట్లా అన్నానంటే వాళ్ళు కనీసం కోర్టుని గౌరవించరు, సెంట్రల్ దర్యాప్తు సంస్థల్ని గౌరవించరు. వాళ్ళు చెప్పాలనుకున్నది, వాళ్ళు చేయాలనుకున్నది రాజ్యాంగబద్ధంగా కూడా వెళ్ళట్లేదు. సొంతగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు, అదే రెడ్ బుక్ రాజ్యాంగం. ఇవాళ దాన్ని దాటి బ్లడ్ బుక్ రాజ్యాంగం వరకు కూడా వెళ్ళిపోయారు. అంటే ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు, ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయటాలు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కృతి? మరి అంబటి రాంబాబు గారు చేసినటువంటి తప్పేంటదో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మీడియా పరంగా. అయినా కానీ ఆ రోజు ఆయన ప్రశ్నించింది ఏంటంటే ఏ పార్టీలో అయితే ఆయన ఉన్నారో వాళ్ళ నాయకుడిని చాలా చాలా చోట్ల కూడల్లో పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టి చాలా నీచమైనటువంటి దుష్ప్రచారం చేస్తుంటే ఏమండి సిబిఐతో కలిపినటువంటి సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది మేధావులు ఆ రిపోర్ట్ని చదివి వినిపించారు. దానిలో వాళ్ళు చెప్పినటువంటి ఫిష్ ఆయిల్ కానీ పందికొవ్వు కానీ ఎలాంటివి లేవు అని చెప్పని చాలా స్పష్టంగా తెలియచేసినా కూడా మీరు ఎందుకు ఇట్లా పెట్టారని చెప్పని ఆయన ఒక మాజీ మంత్రిగా ప్రశ్నించడంతో తప్పేమీ లేదు. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, జంగల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి మిడత మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సమస్యల్ని ఆసరాగా చేసుకుని మెడికల్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీ చేస్తుందని ధ్వజమెత్తారు. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపాలని, మాఫియా దోపిడీ ఆట కట్టించడానికి నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. భారతదేశ వ్యాప్తంగా వైద్య రంగం దారుణమైనటువంటి అవినీతితో కూరుకుపోయింది. డాక్టర్ల యొక్క అడ్డగోలు వైఖరి ఒక భాగమైతే వైద్య రంగాన్ని, హెల్త్ పరిస్థితుల్ని, మందుల అమ్మకాలకు సంబంధించి, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి వ్యవస్థ కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది. ఇవాళ సబ్ స్టాండర్డ్ మందులు విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. చిన్న చిన్న పేరు మార్పు చేసి డూప్లికేట్ వైద్యం రాజ్యం ఏలుతున్న పరిస్థితి ఉంది. మెడికల్ షాపుల్లో ఈ సబ్ స్టాండర్డ్ మందుల్ని విక్రయిస్తున్న డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు నిద్రపోతూ ఉంది.
కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీ అత్యంత అమానవీయంగా ఉంది. ఈ దారుణంలో చాలా సందర్భాల్లో చనిపోయిన పేషెంట్ని కూడా డబ్బులు బిల్లు కట్టేరాక ఇవ్వని పరిస్థితులు ఎన్నో ఘటనల్ని మీడియా వెలుగుతీసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందువల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైద్య రంగం పట్ల శ్రద్ధ పెట్టాలి, మాఫియా పద్ధతుల్ని నిలువరించాలి, ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీ నుండి, ఫార్మసీ కంపెనీల నిలువ దోపిడీ నుండి, సామాన్యమైన డాక్టర్లకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో వైద్య సేవలన్నీ కూడా గందరగోళంగా ప్రజా కంటకంగా మారిపోయినాయి. ఎంతోమంది ఈ సుడిగుండంలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు, ఆర్థికంగా భారీ నష్టాలకి గురవుతున్నారు. అందువల్ల సమగ్ర వైద్య సేవలకి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఆయుధ వ్యాపారం తర్వాత మందుల వ్యాపారమే, మెడికల్ వ్యాపారమే ప్రధానమైనటువంటి వ్యాపారంగా కొనసాగుతూ ఉన్నది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ మాఫియా భారతదేశాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుంటూ ఉన్నాయి. ప్రపంచంలో నిషేధించినటువంటి 16-17 రకాల మందుల్ని మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఆ మందుల్ని విక్రయిస్తూ ఉన్నారు. అంటే దేశంలో ఎక్కడా పనికిరానటువంటి మందులకి డంపింగ్ యార్డ్లాగా భారతదేశాన్ని, ఆంధ్రదేశాన్ని ఉపయోగించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పేషెంట్లు ఏ జబ్బుతో వెళ్ళామనేది కాదు, పేషెంట్ వెళ్ళగలనే డబ్బులు చెల్లించి లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, ఎక్స్రే, ఎంఆర్ఐ, ఇలా మనకి తెలియనటువంటి ఇంకా అనేక రకాల టెస్టుల పేరుతోటి నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఈ యొక్క మందుల మాఫియా పని కనుక పట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు కనీసం వైద్యానికి నోచుకోలేనటువంటి దుస్థితి ఏర్పడుతుందనేది అత్యంత స్పష్టం. గుంటూరు నగరంలో అనేక హాస్పిటల్స్లో, కొన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నా అనేక హాస్పిటల్లో నిలువు దోపిడీ జరుగుతూ ఉంది. ఠాగూర్ సినిమాని తలపించే పద్ధతుల్లో గుంటూరు నగరంలో కూడా జరుగుతూ ఉంది. వీళ్ళ పని పడతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడైతే విపరీతమైనటువంటి దోపిడీ, మెడికల్ దోపిడీ జరుగుతూ ఉందో ఆ ప్రాంతాలపైన, హాస్పిటల్ సిపిఐ డేగ కన్ను వేసి మీ సంగతి తేలుస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రేపటి నుంచి మరింత వినూత్నమైన రీతుల్లో ఆందోళన కొనసాగిస్తాం. రాష్ట్రంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంది. ఈ పరిధిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా దీని మీద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. పాల్గొన్నందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మెడికల్ మాఫియాకి సంబంధించి ఈరోజు ఓ పక్క హాస్పిటల్కి వెళ్తే బిల్లుల సంగతి ఏందని కానీ చెయ్యి పట్టుకొని చూసే పరిస్థితి లేకుండా డాక్టర్లు రకరకాల టెస్టుల పేరుతోటి జేబులు ఖాళీ చేస్తూ ఉన్నారు. అట్లాగే టెస్టులకు సంబంధించి ఏ టెస్ట్కి ఎంతని స్కానింగ్లు కానీ, టెస్టులు కానీ, రక్త పరీక్షలు కానీ ఏది కూడా బోర్డులు ఏమి పెట్టకుండా, రేట్లు బోర్డులు ఏమి లేకుండా కూడా మరి ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి తోడు మరి రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం 10 కాలేజీలని మరి ప్రైవేటుకి ఏదైతే సీట్లను అప్పగిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మరి సీట్లతో పాటు కాలేజీలు కూడా పీపీపీ పద్ధతి పేరుతోనే మరి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబుతూ ఉన్నారు. దానివల్ల వైద్యాన్ని పేదలకి దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.
మరి ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మార్చుకొని పీపీపీ పద్ధతిని రద్దు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మరి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో మరి పాల్గొనందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ 5వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం గుంటూరులో ఘనంగా జరిగింది. మాజీ శాసన మండలి సభ్యులు రామకృష్ణ అతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగించారు. 10 ఏళ్ల క్రితం అవుట్సోర్సింగ్ లో చేరిన ఉపాధ్యాయులు ఇప్పటికీ అదే స్థానంలో ఉండటం బాధాకరమని అన్నారు. ట్రైబల్ స్కూల్స్ అవుట్సోర్సింగ్ టీచర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన అవకాశం కల్పించాలని, త్వరలో ప్రజా ప్రతినిధుల్ని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, సెక్రటరీ కుమార్ యాదవ్, బెజవాడ వెంకట నాగేశ్వరరావు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ మాజీ కౌన్సిల్ సభ్యులు సుబాని, లోటస్ స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, రామ్మోహన్ రావు, లక్ష్మయ్య, ఖాదర్ వలీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం ట్రైబల్ స్కూల్స్లో వీళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ టీచర్స్గా నియమితులయ్యారు. ఇప్పుడే చెప్పారు వాళ్ళు, ఏదో ర్యాండమ్గా మేము సెలెక్ట్ కాలేదు, ఒక పరీక్ష ద్వారా ఇంటర్వ్యూ ద్వారా కలెక్టర్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేశారు అని చెప్పని. అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేయటము అని చెప్పారంటే అది అఫీషియల్గా ఫార్మల్గా రిక్రూట్ చేసినట్టు లెక్క. మరి అటువంటి టీచర్సు 10 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ టీచర్స్గా ఇంకా పనిచేయటం అనేటటువంటిది బాధ కలిగించేటటువంటి అంశం. ఇప్పుడు వాళ్ళకి 15,000 వస్తున్నాయి. ఒక గవర్నమెంట్ ఆఫీసులో వాచ్మెన్కి కూడా 70,000 వస్తున్నాయి. మరి 10 సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థలో పనిచేస్తూ ఇంకా 15,000 తెచ్చుకోవటం అంటే కొంతమంది కేళ్లలో 50 సంవత్సరాలు కూడా వచ్చినట్టు కనిపిస్తున్నారు. అంటే ఇంకో పరీక్ష రాసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇదే దిక్కుగా వాళ్ళు పనిచేస్తున్నారు. మాకు వేరే దిక్కు లేదు, ఈ స్కూల్లోనే పనిచేయాలి, వేరే అవకాశాలు కూడా మాకు పోయినాయి అనేటటువంటి ఒక బాధ, వాళ్ళ స్థానంలో మనం ఉన్నా కూడా మనకు అదే బాధ కలుగుతుంది. దీన్ని ఎంపతి అంటాం మనం. అందుకని ప్రభుత్వం వీళ్ళ యొక్క సమస్యను సావధానంగా సానుభూతితోటి ఆలోచించి, వీళ్ళేం పెద్ద కోరిక కోరట్లా, మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పని మా అందరికీ మిగతా టీచర్స్ లాగా 1,50,000 రూపాయల జీతం ఇవ్వమని చెప్పని అడగటల్లా. వీళ్ళ కోరిక ఒక్కటే, మమ్మల్ని కాంట్రాక్టు టీచర్స్గా మార్చండి అని చెప్పని, అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ టీచర్లుగా మార్చండి అని చెప్పని అంటున్నారు. అంటే కాంట్రాక్ట్ టీచర్లకి 12 నెలల జీతం ఎవరు. ఇవాళ గవర్నమెంటు డిగ్రీ కాలేజీలో కానీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కానీ, లేదా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేసేటటువంటి కాంట్రాక్టు లెక్చరర్లకి కేవలం 10 నెలల జీతమే ఇస్తున్నారు. వీళ్ళకు కూడా అంతే ఇస్తారు. కాబట్టి ఇది గొంతెమ్మ కోరిక అని చెప్పని నేను అనుకోవట్లా. ఇది సాధారణ కోరిక, సామాన్యుడి కోరిక. వాళ్ళు మేము సామాన్యులము, మా కోరిక కూడా సామాన్యమైంది అని చెప్పని చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు. అందుకని వీళ్ళ సమస్యని పరిశీలించడానికి వాళ్ళకు ఒక మంత్రి కూడా ఉన్నారు, సంధ్యారాణి అని చెప్పని, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆవిడే. మరి ఆవిడ తలుచుకుంటే అయ్యేటటువంటి సమస్య ఇది. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ గురుకులంలో ఒక 120 మంది టీచర్సు ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యి కలెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూ జరిగి మేము సెలెక్ట్ అయ్యాం సార్. రాష్ట్రంలో కేజీబీలో ఉన్నటువంటి వాళ్ళని, బీసీ వెల్ఫేర్లో ఉన్న టీచర్స్ని, మోడల్ స్కూల్లో ఉన్న టీచర్స్ని అందరినీ కూడా
కాంట్రాక్ట్లో మార్చారండి. ఆ జీవో ఆధారంగా మాకు కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మాలో చాలామందికి కూడా 50+ వయసులో ఉండి ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు సార్, ఎటువంటి పరిస్థితి లేదు. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా 120 మందిని కూడా ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన మమ్మల్ని మా అర్హతలు పరిశీలించి వీలైనంత త్వరగా మాకు మా మినిస్టర్ గారిని న్యాయం చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంబటి నివాసం కార్యాలయంపై దాడి చేస్తే ప్రశ్నించే గొంతులు ఆగిపోయాయని భావించడం మూర్ఖత్వమని వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. దాడి చేసిన టీడీపీ నాయకులు బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే దాడికి గురైన అంబటి మాత్రం జైలులో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. జన సైనికులు కూలీ చేస్తుంటే టీడీపీ లాభం పొందుతుందని అన్నారు. ఒక మనిషిని ఇబ్బంది పెడితేనో లేదా ఒక మనిషిని బాధ పెడితేనో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకోవడం, లేదా ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి ఎవరు చూపించారని అనుకోవడం ఆ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు దాదాపుగా 2000 మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే అంబటి రాంబాబు గారు ఈరోజు బాధితుడు, విక్టిమ్ ఆయన. కానీ ఈరోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ క్రైమ్కి పాల్పడినారో, ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా 36 కేసులు పెట్టినారు. అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఏసీ చైర్మన్గా పనిచేసినారు, అనుభవం ఉన్న నాయకుడు. ఆయన వయసు కూడా దాదాపుగా 67 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంది. ఒక సీనియర్ సిటిజన్ ఆయన. అటువంటి వ్యక్తి పైన ఇంత కక్ష సాధింపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 5 ఏళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు. గెలిచినా ఓడిపోయినా ఒక పార్టీని, ఒక నాయకుడిని, ఒక సిద్ధాంతాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు. నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు, ఆయన పైన 30 కేసులు పెట్టినారు. అయినా కూడా కడుపు మంట సాలలే వీళ్ళకందరికీ. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమైనారా అంటే సమాధానం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు. 99 రూపాయలకే ప్రభుత్వ భూములన్నీ కూడా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే సమాధానం లేదు. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటికి సమాధానం అడిగితే తెలుసా? అంబటి రాంబాబు గారు ఇటు అన్నారంట. ప్రజలకు ఉపయోగపడే సమస్యలు 100 అడిగితే దానిలకు సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇటు అన్నారు. అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేసేది ఏమరా అంటే మంచి సబ్జెక్టును అంతా పక్కకు దొబ్బేసి పనికి మాలినది ఒక్కటి పట్టుకుంటారు. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు టీడీపీ వాళ్ళంటే అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా, అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు. ఆయన అట్లా అనుకునే రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు, ఆయనను పీకేది కూడా లేదని చెప్పి. జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్న, ఏంది రాది అంటే మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమరా అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేటివన్నీ కూడా తప్పులే, అయినా కూడా వాళ్ళ కళ్ళకు అవి కనపడ్డంలే. తిరుమల లడ్డు విషయమే దీనికి ఉదాహరణ. వాళ్ళ దృష్టిలో తిరుమల లడ్డు అనేది చాలా చిన్న విషయం, కానీ అది చిన్న విషయం కాదన్నా. పోయి వీళ్ళు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు,
నామరూపాలు లేకుండా పోతారు అతి త్వరలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మనసుతో ఆలోచించే వాళ్ళు, మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు, దైవభక్తి ఉన్నవాళ్ళు, దేవుడిపైన నమ్మకం ఉన్నవాళ్ళు, జనసేన పార్టీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కూడా 80% మంది ఈ లడ్డూకు సంబంధించి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఒప్పుకోవడం లే ఈరోజు. కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోతుంది, ఇంకా ఎవరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం. ఎందుకంటే అంబటి రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి, మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు, అనర్గళంగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. జరిగిన దాడి గురించి, జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా వివరించినారు. ఆంధ్ర హరిదాసు అభివృద్ధి సంక్షేమ సంఘం 3వ వార్షికోత్సవం దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు శనివారం గుంటూరులో ఘనంగా జరిగాయి. మంగళగిరి రోడ్లోని రాజగోపాల్ నగర్లో ఆహా వ్యవస్థాపక అధ్యక్షులు మొండెం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు. మాలదాసరిగా పిలువపడుతున్న తమ వృత్తిని గుర్తించి హరిదాసులుగా గౌరవప్రదమైన పేరు ఇవ్వాలని కోరారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరుతో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బలమైన కుల సంఘం ఏర్పాటు చేసుకోవడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ కులాన్ని కూడా గుర్తించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలకు అనుగుణంగా తమ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మధు, శివ, బాలకృష్ణ, గీత, లక్ష్మి, కుమారి, శారద తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు మా కులస్తుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దామోదరం సంజీవి గారి 105వ జయంతి పురస్కారాల్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన గారి జయంతి రోజుని పురస్కరించుకొని 2023 సంవత్సరంలో మా ఆహా సంక్షేమ సంఘాన్ని స్థాపించాము. ఈరోజు 3వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. మాకు ప్రధానమైన డిమాండ్లు కొన్ని ఉన్నాయి. ఆ ప్రధానమైన డిమాండ్లలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిదాసులుగా హరినామ సంకీర్తన చేసే ఏకైక కులం మాదే. కాబట్టి మమ్మల్ని హరిదాసులుగా గుర్తించాలని మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రస్తుతానికి మాలదాసు, మాలదాసరి, దాసరి కులాల పేర్లపైన ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. కాబట్టి మా వృత్తిని గుర్తించి మమ్మల్ని హరిదాసు అనే గౌరవప్రదమైన పేరుని మా కులానికి పొందుపరచాలని మొట్టమొదటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో గతంలో ఎన్నో కులాల వాళ్ళు వాళ్ళ కులాల పేర్లు, గౌరవప్రదమైన పేర్లు సాధించుకున్నారు. కాబట్టి మాకు కూడా అదేవిధంగా కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మా రెండో విజ్ఞప్తి, కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవి గారి పేరు ఖచ్చితంగా పెట్టాలని ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగనే మాకు రాష్ట్రంలో కుల భవనం ఒకటి కావాలి, అట్లనే ప్రతి జిల్లాలో ఒక కుల భవనం కావాలని కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటా మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించండి. దీనిలో అతి ముఖ్యమైన అంశం ఏముందంటే మా వాళ్ళు తెలుసో తెలియకో గతంలో ఎక్కువ శాతం మంది మాలా సర్టిఫికెట్ తీసుకొని ఉన్నారు. మా కులస్తులు మాకు ఒక్క అవకాశం ప్రభుత్వం కల్పించండి. ప్రస్తుతానికి ఎవరైతే మాలా సర్టిఫికెట్ తీసుకొని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మాలదాసు, మాలదాసరి, హరిదాసుగా సర్టిఫికెట్ తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగనే మా కులస్తులకు కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. నేటికి మనకి బలమైన కుల సంఘం లేదు. నేటికి ప్రభుత్వం దగ్గరికి మనం పోయి కుల సంఘం పేరు పైన మాకు ఇది కావాలని అడగలేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నా గౌరవనీయ కులస్తులందరూ ముందుకు రండి, బలమైన కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మనమెంతా మనకేం కావాలనేది ప్రభుత్వాన్ని అడుగుదాము. అలాగనే అతి ముఖ్యమైన అంశము, మన కులానికి చాలా గౌరవప్రదమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మన ప్రాముఖ్యత తిరుపతి దేవస్థానం దగ్గర మొదలుకొని మనం ఉండే ప్రతి గ్రామాలలో పూర్వం రోజుల్లో మనం పూజారులుగా ఉండేవాళ్ళం. కాబట్టి
మనం ఏ ఊర్లోనైతే ఎక్కువ జనాభా కలిగి ఉంటామో ఆ ఊర్లో ఖచ్చితంగా మనం నివసించే ప్రాంతంలో మనకి దేవస్థానాలు కావాల్సిందే. ఆ దేవస్థానాల్లో మనమే పూజారులుగా ఉండాలి. ప్రభుత్వం మనల్ని గుర్తించాలి. ఇప్పుడు అన్ని దేవాలయాల్లో ఏ విధంగానైతే పూజారులని గుర్తించి వారికి జీతభత్యాలు ఇస్తుందో అలాగనే మన కులంలో కూడా ప్రభుత్వం ఇలా ఇవ్వాలి. ఇట్లా ఇవ్వాలంటే ఖచ్చితంగా బలమైన కుల సంఘం కావాల్సిందే. అందరూ ఒక ఏకతాటిపైకి రండి, బలమైన కుల సంఘాన్ని నిర్మించుకుందాం. బీసీ నాయకులు దేవల్ల వెంకట్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రాడీపేటలోని షిరిడి సాయి దీనజన సేవా సమితిలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. నజీర్ నేతృత్వంలో తూర్పు నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో నజీర్ మంత్రి పదవిని దక్కించుకోవాలని వారు ఆకాంక్షించారు. పార్టీ సీనియర్ నాయకులు జాగర్లమూడి శ్రీనివాస్, కార్పొరేటర్ ఎల్లావుల అశోకు, ఐలా శ్రీనివాసు, ఏల్చూరి కిరణ్, ఐలా పవన్, నండూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పేదల మనిషి, పేదల పక్షపాతి అయినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రాడీపేట 2 లైన్లోని షిరిడి సాయి అందుల వసతి గృహంలో ఈ రోజున జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దేవాళ్ళ వెంకట గారు కానీ, అలాగే వడ్డెర సంక్షేమ సంఘం వారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాం. ఈ రోజున నజీర్ అహ్మద్ గారు రాజకీయాల్లో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రవేశం అంత ఈజీగా జరగలేదు. ఆయన కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఈ రోజున ఎమ్మెల్యే స్థాయి వరకు ఆయన ఎదిగాడు. దాంట్లో ఓటమిలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ కూడా అధిగమించి ఈ రోజున ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పంతో ఆయన ఎమ్మెల్యేగా గెలవటం. ఈ 20 నెలల నుంచి ఆయన తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి పదంలో నిలిపే విధంగా ఆయనటువంటి తీసుకున్నటువంటి చర్యలను కూడా మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి ఆమోదం తెలియపరుస్తూ, ఆనందాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలే కాకుండా అందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. 2/13లో షిరిడి సాయి అందుల ఆశ్రమంలో మన దేవాళ్ళ వెంకట్ గారి ఆధ్వర్యంలో, అలాగే వడ్డెర సంఘం నాయకులు, అలాగే ఈరోజు నజీర్ అహ్మద్ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు నజీర్ అహ్మద్ గారు ఎంతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేసి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈరోజు తూర్పు నియోజకవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేసి వాళ్ళ స్టేడియమే కానీ ఎన్నడూ లేని విధంగా మన సంక్రాంతి సంబరాలు తూర్పు నియోజకవర్గం తేటమే కానీ ఎన్నో రోడ్లు, సైడ్ లైన్లు కానీ డెవలప్ చేయడం కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు కష్టసుఖాలు తెలుసుకుంటూ ఈ తూర్పు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయని తపన పడతా ఇలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం. ఈరోజు కూటమి నాయకులందరూ కలిసి ఈరోజు నజీర్ అహ్మద్ గారి జన్మదిన వేడుకలు వాడవాడలా వీధి వీధిలో జరుపుకోవడం, ఒక పండగ వాతావరణం తేటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి నజీర్ అహ్మద్ గారిని ఆ దేవుడు ఎల్లవేళ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ విధంగా కోరుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మునుపు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్న ప్రజా నాయకులు, గుంటూరు తూర్పు నియోజక శాసనసభ్యులు మా అన్నగారైన మహమ్మద్ నజీర్ గారి పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు అలాగే అనాథ పిల్లలకు సేవ చేయాలని మా నాయకుడి యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా ఈరోజు బ్రాడీపేటలో అందుల పాఠశాలలో ఆయన పుట్టినరోజు వేడుకలని ఆ పిల్లల మధ్యలో చేసుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మహమ్మద్ నజీర్ గారు ప్రజాసేవలో ముందుండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన్ని మరింత ఉన్నత పదవుల్లో చూడాలని భగవంతుని కోరుకుంటూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో కోరుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.